శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 6 ఏప్రిల్ 2025 నుండి 12 ఏప్రిల్ 2025 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన్ని అనుసరించి ఒక వారం రోజుల పాటు ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా కొన్నటువంటి గ్రహస్థితి చూసినట్లయితే పంచగ్రహ కూటమి రాహువు, బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా రాహువు, బుధుడు, శుక్రుడు రవితో కలవటం ద్వారా పంచగ్రహ కూటమి మీనరాశిలో జరుగుతున్నది. అదేవిధంగా కుజుడి యొక్క సంచారం అనేది నీచత్వం పొంది 2వ తారీఖున తన యొక్క స్థితి అనేది కర్కాటకంలో జరుగుతున్నది. మరియు వాటితో పాటు కేతువు యొక్క స్థితి మనం గమనించినట్లయితే కన్యలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి షష్టగ్రహ కూటమి షష్టమంలో జరుగుతున్నది. ఇది మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఏదైతే పని మీరు చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పని మీ వరకు తిరిగి వస్తుంది. అనుకోని అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీరు రాసినటువంటి మ్యాగజైన్స్లో రాస్తున్నటువంటి ఏవైతే వార్షిక శీర్షికలు కానీ, మీరు రాస్తున్నటువంటి వ్యాసాలు కానీ మీకు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాయి. ఇది వృత్తిపరంగాను, రాజకీయ పరంగాను యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. మీరు ఈ రాశిలో ఉన్నటువంటి వారు వృత్తిపరంగా ఏవైతే కష్ట నష్టాలు ఎదుర్కొన్నారో గత సంవత్సరంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. రాజకీయ అనుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తూ ఉన్నది. సన్మానాలు జరగటం, మీకు రావలసినటువంటి పదవి మీకు రావటం అనేది ఒక మానసికమైనటువంటి ఆనందానికి కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎవరైతే వివాహం చేయాలని చెప్పి పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీల ద్వారా కొన్ని పనులు ఏవైతే జరగాలో అవి సమయానికి జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో 1 అడుగు ముందుకు వెళ్ళటం, 2 అడుగులు వెనక్కి రావడం అర్థం కానటువంటి వ్యవహారం. ఈ వ్యవహారాలకి ఒక ముగింపు పలకాలనుకుంటారు. ఏదైనా సరే రాజకీయ ప్రోద్బలమైనా తీసుకొని ఆ యొక్క విషయాలని క్లోజ్ చేయాలనుకుంటారు. రాశి వారిని ఉన్నటువంటి వారికి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, ఐఐటి, నీట్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఇన్ని రోజులు ఏదో విధంగా కష్ట నష్టాలు పడుతూ ముందుకు లాక్కుంటూ వస్తున్నారో జీవితాన్ని, ఏవైతే వ్యాపార పరంగా నూతన వ్యాపారాలు ఆరంభించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో 1 అడుగు ముందుకు పడుతుంది. ఒక మంచి శుభవార్త వినటం, కుటుంబంలో మీ యొక్క బంధువుల్లో ఒకరికి వివాహం శుభకార్యాలు జరుగుతున్నాయనే విషయం తెలిసి మానసికంగా ఆనందానికి గురవుతారు. ఆ యొక్క వేడుకల్లో పాల్గొనాలని చెప్పి భావిస్తారు. రాశిలో ఉండేటువంటి వారి కుటుంబానికి ఎక్కువగా వాల్యూ ఇవ్వాలని చెప్పి ఆలోచనలకు రాగలుగుతారు. ఉద్యోగపరంగా ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ, శారీరకంగా ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించాలనుకుంటారు. వేరే వాళ్ళు చేయాల్సినటువంటి పని కూడా మీ మీద మోపి మిమ్మల్ని ఓవర్ టైం చేయమని చెప్పేటువంటి వారి గురించి ఏమని చెప్పగలము అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. వారు చేయాల్సినటువంటి పని మీ మీద రుద్ది వారేమో ఊరక కూర్చున్నటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు చుట్టుపక్కల. ముందేమో మిమ్మల్ని పొగిడేవాళ్ళు, వెనకాల వచ్చేటప్పటికి మిమ్మల్ని తిట్టేటువంటి వారు ఎక్కువగా అవుతూ ఉంటారు. వీళ్ళందరికీ సమయానికి అనుకూలంగా వారికి గుణపాఠం చెప్పాలనుకుంటారు. విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం కుజగ్రహ మంత్ర జపం చేసుకోండి, హనుమాన్ చాలీసా చదవండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. హనుమంతుడికి వీలైతే ఎవరైతే నూతన ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగపరంగా శ్రమను అనుభవిస్తున్నారో హనుమంతుడికి ముఖ్యంగా ఈ యొక్క ఆకు పూజ చేయించండి మంగళవారం పూట. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. వీలైతే కోటప్పకొండ వెళ్ళేసిరండి.